దేవతా పదభాగాలను అనుసరించి ఒక ఇంటిని నిర్మించినప్పుడు 32 దేవతా స్థానాలు, 8 దిక్కులు. అంటే ఒక దిక్కుకి 4 దేవతా స్థానాలు. అంటే 11.25 డిగ్రీస్ వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏ దేవతా స్థానంలో ఏ ఫలితాలు జరుగుతాయి? విశ్వకర్మ చెప్పారు చూద్దాం. సుగ్రీవ భాగమందు పుత్రనాశనం చెప్తున్నాడు. పుష్పదంతుని భాగమందు వృద్ధి కలుగునని చెప్పాడు. అసుర స్థానమునందు వృష విరోధము కలుగను. అలానే శోక భాగమందు శోకము, పాపుని భాగమందు పాపోచ్చయము, రోగ భాగమందు రోగము, నాగభాగమందు గృహోచ్చయము కలుగునన్నాడు. సో ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, మయమతంలో క్లియర్గా 4వ స్థానం చెప్పడింది. ఇప్పుడు ఉదాహరణకి ఈస్ట్ నుంచి 4 సికి, ప్రద్యుమ్న, జయంతు, మహేంద్ర. సో అలానే సౌత్ నుంచి ఆగ్నేయ కార్నర్ నుంచి 4వ స్థానం, అట్నే నైరుతి నుంచి 4వ స్థానం, అట్నే వాయువు నుంచి 4వ స్థానం. సో ఓవరాల్గా సెంటర్కి పక్కగా వస్తుంది, అంటే పరిపూర్ణమైన దిక్కులోకి వస్తుంది. అలానే విశ్వకర్మ 3-4 భాగాలందు కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఉదాహరణకి జయంతులో పెట్టుకోమన్నారు, సిక్కి ప్రజలను వదిలేమన్నారు. సో అలానే నైరుతికి చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, నైరుతిలో 3వ భాగము ఆల్మోస్ట్ అటు పశ్చిమం నుంచి కొసకొస్తుంది. అంటే ఇదంతా కూడా 90 డిగ్రీస్కి ఉన్నప్పుడు, ఒక ఇల్లు 90 డిగ్రీస్కి ఉన్నప్పుడు తూర్పు ఉత్తరాల మధ్య ఉన్న ఈ దేవతా స్థానాలు సెట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మనం అనుకున్న ఉచ్చ స్థానాలు గ్రహ వాస్తు. ఉదాహరణకు మనం ఏమనుకుంటున్నాం, ఈశాన్యంలో గురుడు, వాయువ్యంలో చంద్రుడు, ఇటుపక్క ఆగ్నేయంలో శుక్రుడు కారకత్వాలు చెప్తున్నాం కాబట్టి ఆ ఎంట్రన్స్ వాళ్ళకి విభజించిన, గ్రహపరంగా విభజించిన స్థలాన్ని ఉచ్చి అనుకొని ఆధునికంలో కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, దేవతా భాగాల ప్రకారం అయితే మీకు ఉత్తరం ఈశాన్యం సెట్ అవుతుంది. పడమర ఎటువంటి పరిస్థితుల్లో సెట్ కాదు. ఎందుకంటే శుక్రుడు స్థానం నుంచి పైకి వచ్చేటప్పటికి అది ఇంకా పడమర దాటి వెళ్తుంది పైకి. అంటే హౌస్ మిడిల్ దాటి కొసకొస్తుంది. సో ఉచ్చ భాగంలోగా ఆధునికులు భావిస్తున్న ప్లేసులు మీకు దేవతా పదభాగంలో మారిపోతుంది. అది ఎలానో ఒకసారి చూద్దాం. ఈశాన్యంలో స్టార్ట్ అయిన సిక్కి, ప్రద్యుమ్న, జయంతు. ఈ జయంతు, మహేంద్ర 3-4 ప్లేసు. విశ్వకర్మ ఈ రెండిట్లో పెట్టుకోవచ్చు అని చెప్తారు. మయుడు మాత్రం E4లో పెట్టుకోమన్నారు. సో E4 ఇటు పక్క చూసినప్పుడు మనకు ఆల్మోస్ట్ తూర్పు దాటి ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్కి వస్తుంది కాబట్టి నో ఇష్యూ. అలానే దక్షిణ వైపు చూసినప్పుడు ఇక్కడ గృహక్షత ఆల్మోస్ట్ ఇది ఉచ్చ అనుకున్న ప్లేస్లోకి వస్తుంది. మామూలుగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ స్థానానికి అధిపతి శుక్రుడు, ఇక్కడ గురుడు, ఈశాన్యానికి వాయువ్యానికి చంద్రుడు అని తూర్పు ఈశాన్యాన్ని, పశ్చిమ వాయువ్యాన్ని, దక్షిణాగ్నేయాన్ని ఉచ్చగా భావిస్తూ ఆధునిక పరిశీలకులు డోర్స్ ఓపెన్ చేయటం జరుగుతుంది. ఇది 90 డిగ్రీస్కి ఉన్నప్పుడు, ఈ ఇల్లు 90 డిగ్రీస్కి ఉన్నప్పుడు, సమచతుర్భుజంలో ఉన్నప్పుడు
సో ఈ దేవతా స్థానాన్ని దేవతా స్థాన పద్ధతిలో మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. దీర్ఘచతురస్రానికి కూడా దేవతా స్థానాలు ఈ పొడవు ఒకే అక్షాంశం మీద 90 డిగ్రీస్ ఉన్నప్పుడు అది ఎంత దూరమైనా కూడా మారవు. ఇప్పుడేం జరుగుతుందంటే మీకు దీర్ఘచతురస్రానికి ఇక్కడికి వచ్చినప్పుడు దేవతా స్థానాలు మారుతున్నాయి. అలా మారదు. టిల్ట్ కాకుండా 90 డిగ్రీస్ కనుక ఉన్నప్పుడు దేవతా స్థానాలు మారవు. అంటే ఏ ప్లేస్‌తో ఎంత పొడవుందో అంత పొడవుని సమభాగాలు చేస్తారు. సో, ఈ ఈ సమచతుర్భుజం విషయానికొచ్చినప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, మరి పశ్చిమ వాయువ్యం, దక్షిణాగ్నేయాన్ని ఉచ్చుగా భావించుకుంటూ ఇక్కడ మనం ఎంట్రన్స్‌లు పెట్టుకోవడం జరుగుతుంది ఆధునికంగా. సో, ఇలా దేవతా స్థానాల్ని మీరు సింక్ చేయగలిగితే ఇక్కడ జయంతిలో పెట్టొచ్చు. ఇది ఆల్మోస్ట్ తూర్పు ఈశాన్యాన్ని టచ్ చేస్తుంది. సో ఇక్కడ అదితిలో పెట్టుకోవచ్చు. అదితిని విశ్వకర్మ ఎగ్జంప్షన్ ఇచ్చున్నాడు. ఇటుపక్క అదితికి ఎగ్జంప్షన్ ఇచ్చున్నాడు. యాక్చువల్గా ముఖ్య బల్లాట్లో పెట్టాలి. ముఖ్య బల్లాట్లో పెట్టినట్టు ఇది ఉత్తర స్థానం అవుతుంది. యాక్చువల్గా ఉత్తరంలోనే ఉంది. ముఖ్య బల్లాట కూడా ఉత్తరంలోనే ఉన్నాయి. మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే ముఖ్య బల్లాట రెండు కూడా ఉత్తరంలోకి వస్తుంది సమచతుర్భుజానికి. సో అప్పుడు మీరు ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే అదితిలో పెట్టుకోవచ్చు. నేను మోడర్న్ సిస్టమ్ ప్రకారం పెట్టుకుంటే ఇక్కడ అదితిలో పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి తేడా వస్తుంది. ఎందుకంటే సుగ్రీవ పుష్పదంతలో పెట్టమని చెప్పున్నారు. వరుణలో కొంత శాస్త్రకారులు వద్దని చెప్పున్నారు. కొద్దిమంది పెట్టుకోవచ్చు అన్నారు. 3, 4 మాత్రమే ఇచ్చున్నారు. మైడైతే కేవలం పుష్పదంతలో ఇచ్చున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పశ్చిమం పైకి వచ్చే కొంది నైరుతి ఒక భయం ఒకటి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ పెట్టడానికి ఎవరు కూడా సాహసించరు. సో ఇదొక ఇష్యూ ఉంది ఇక్కడ. దేవతా స్థానాల ప్రకారం అయితే ఇక్కడనే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇది పశ్చిమం కింద లెక్క అవుతుంది 90 డిగ్రీస్కి. టిల్ట్ అయినప్పుడు మళ్ళీ మారుతాయి. టిల్ట్ అయినప్పుడు ఆ వరుస ఎంత పొడవు ఉందో, ఇప్పుడు 90 డిగ్రీకి ఇది కట్ అయింది. ఎంత పొడవు ఉంటే అంత పొడవుని 9 భాగాలు అవుతాయి. అంతేగాని ఇటు తిరగంగానే డయాగ్రామ్ తిరగదు. ఈ డయాగ్రామ్ జస్ట్ మీకు చూపించడం కోసం నేను పెట్టింది. ఇది కేవలం సమచతుర్భుజానికి మాత్రమే దేవతా స్థానాలు ఉంటాయి. అది సపరేట్గా సమచతుర్భుజాలు కాకుండా దీర్ఘచతురస్రం వచ్చినప్పుడు దేవతా పద విభజన ఎలా జరుగుతుందో ఇంకొక వీడియోలో మనం చేద్దాం. అప్పుడు మీరు చూడొచ్చు క్లియర్గా. సో ఇక్కడ నేను దేవతా స్థానాలని ఆధునిక వాస్తులో వీళ్ళు ఆధునిక వాస్తులో చాలా మంది భావిస్తున్నారు. ఈశాన్య, పశ్చిమ, ఉత్తర, ఆగ్నేయ ఉచ్చ స్థానాలకి ఎలా లింక్ చేయొచ్చు అన్నది మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ అదితిలో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇక్కడ నార్త్ N3, N4లోని పెట్టాలి. ముఖ్య బల్లాట్లోని పెట్టాలి. సోమాలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్తారు. సోమాలో పెట్టుకుంటే కర్మసిద్ధి అంటారు. అంతే. రెండోది 3, 4 ఇక్కడ పెట్టుకోమని చెప్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 3, 4. సో ఇక్కడ 3, 4 పెట్టుకోమన్నా కూడా విశ్వకర్మ అదితికి ఎగ్జంప్షన్ ఇచ్చున్నాడు. సో ఉత్తర ఈశాన్యం సెట్ చేసుకోవచ్చు, తూర్పు ఈశాన్యం సెట్ చేసుకోవచ్చు, ఆగ్నేయం కూడా ఆల్మోస్ట్ గ్రోత్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా సెట్ చేయని ప్లేస్ కేవలం పడమర ఒక్కటే ఉంది. అంటే ఆధునిక వాస్తుకి ఎందుకంటే సుగ్రీవులో పెట్టుకోమన్నారు, పుష్పదంతలో పెట్టుకున్నారు. ఈ రెండు ఆల్మోస్ట్ పశ్చిమం దాటి ఇక నైరుతికి టచ్ అయ్యే ప్లేస్లకు వస్తున్నాయి. ఇది పశ్చిమం దాటిపోయింది, నైరుతికి ఇది టచ్ అయ్యే ప్రదేశం ఉంది. సో ఇక్కడ పెట్టడానికి ఎవరు కూడా సాహసించరు. సో ఈ తూర్పు, ఉత్తరము, దక్షిణాన్ని మాత్రం సమన్వయం చేసుకొని ఆ స్థానాల్లో పెట్టుకోవటం. ఇది కేవలం 90 డిగ్రీస్కి మాత్రమే. 90 డిగ్రీస్ కాకుండా 15 డిగ్రీస్ తిరిగిన సమచతుర్భుజానికి మళ్ళీ మారుతుంది. ఈ చక్రం మాత్రం అయితే కాదు. ఎందుకంటే అక్షాంశ రేఖాంశాల గురించి కనుక పరిశీలన చేస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఒక అక్షాంశం మీద 90 డిగ్రీస్ ఒకసారి చూసినప్పుడు ఎంత పొడవైనా సరే ఇక్కడ కూడా 90 డిగ్రీస్ కరెక్ట్గా ఉంటుంది.
సో దీర్ఘ చతురస్రానికి ఈ కార్నర్లో కూడా 90 degrees కరెక్ట్గా ఉంటుంది అక్షాంశ రేఖాంశం. ఒకే అక్షాంశం మీద కనుక ఒకే సరళ రేఖ మీద. సో దేవతా స్థానాలని సెట్ చేసుకునే విధానం ఇది. ఈ కొన్ని ప్రాంతాల్లో, చాలా ప్రాంతాలు ఈ దేవతా స్థానాలతో పనే లేకుండా పోయింది. సో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, వాయువ్యం, దక్షిణాగ్నేయం. ఇక్కడ రోగలో ఓపెన్ చేస్తున్నారు, మృతలో ఓపెన్ చేస్తున్నారు, అక్కడ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ రెండు చోట్ల ఓపెన్ చేయకూడదు. జయంతు మహేందర్లో చేయాలా. దేవతా స్థానాలని ఉన్నంతలో ఆ గృహానికి సెట్ చేసుకోవటం మంచిదని భావించటంలో తప్పు లేదు. ఎందుకంటే శాస్త్రకారులు నుంచే మనం దీన్ని చూస్తున్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని మ్యాక్సిమం ఇన్పుట్ చేయడానికి మనం ప్రయత్నిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.